హలో అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఈరోజు ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, అదిరిపోయేలాగా ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ చూపించేశాను. అది కూడా చాలా తక్కువ టైంలోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. పిల్లలైతే లంచ్ బాక్స్ని ఖాళీ చేసుకొని తీసుకొస్తారు, అంత బాగుంటుంది రెసిపీ. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ట్రై చేయండి. మరి చూసేద్దామా? ముందుగా మనము 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని తీసుకోవాలి. ఇక్కడ నేను బాస్మతి రైస్ని యూజ్ చేస్తున్నాను, మీరు సోనా మసూరి కూడా యూజ్ చేయొచ్చు. దీన్ని మనం చక్కగా వాష్ చేసేసుకొని నీళ్ళు పోసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో అన్ని మసాలా దినుసులు యాడ్ చేసుకోవాలి. సాజీరా, 2 ఇలాచీ, 2 లవంగాలు, 1 దాల్చిన చెక్క, కొద్దిగా జీలకర్ర, ఇవన్నీ యాడ్ చేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ లైట్ బ్రౌన్లోకి అయిన తర్వాత ఇందులో పెద్దగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పొటాటోస్ని యాడ్ చేసుకోవాలి. పొటాటోస్ని ఇలాగా కట్ చేసుకొని వేసుకోవాలి. పులావ్ చేసినప్పుడు అది మెత్తగా అయిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకొని పొటాటోస్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేయడం వల్ల పొటాటోస్ చాలా క్రిస్పీగా కూడా అవుతాయి, అలాగే పులావ్ తినేటప్పుడు టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న 1 టమాటోని యాడ్ చేసుకోవాలి. పెద్దదైతే 1 సరిపోతుంది, చిన్నవైతే 2 వేసుకోండి. అలాగే 1/2 కప్ పుదీనా, సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని కూడా యాడ్ చేసుకోవాలి. పులావ్లో కొత్తిమీర పుదీనా ఫ్లేవర్ చాలా బాగుంటుంది, యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులో 1 లేదా 2 చీల్చి పెట్టుకున్న పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. చక్కగా దీనంతా కూడా ఒకసారి కలిపేసుకోండి. టమాటో, ఆనియన్, పొటాటో అన్నీ ఫ్రై అయిన తర్వాత ఇందులో మసాలాలు యాడ్ చేసుకుందాం. ముందుగా 2 టేబుల్ స్పూన్స్ కారం, సరిపడంత సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియా, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, వీటన్నిటిని చక్కగా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. మసాలాలు కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి. పొటాటోస్, టమాటోస్ ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వస్తున్నప్పుడు ఇందులో ముందుగా మనం నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. నానబెట్టుకున్న బియ్యాన్ని అంతా వేసేసి ఒక్కసారి కింది నుంచి పైకి కలిపేసుకోవాలి. ఎక్కువ కలపకండి, ఎక్కువ కలుపుకుంటే రైస్ విరిగిపోతుంది, అప్పుడు పులావ్ మంచిగా రాదు. ఇప్పుడు మొత్తం అంతా కలిసిన తర్వాత అందులో 2.5 గ్లాసెస్ని వాటర్ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ మనం బాస్మతి రైస్ తీసుకున్నందుకు 2.5 గ్లాస్ వాటర్ని యాడ్ చేస్తున్నాను. ఈ సోనా మసూరి రైస్ అయితే 1 గ్లాస్కి 2 గ్లాసుల నీరు అయితే సరిపోతుంది. ఇప్పుడు చక్కగా అంతా కలిపేసుకొని మూత పెట్టి విజిల్ పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 లేదా 2 విజిల్స్ని వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను ఇక్కడ 1 విజిల్ వచ్చేంత వరకు చూశాను. 1 విజిల్ అయిపోయిన తర్వాత ప్రెషర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీసి చూసుకున్నాను. రైస్ కుక్ అవ్వడానికి 1 విజిల్ అయితే సరిపోతుంది, లేదంటే 2 విజిల్లు, అంతకు మించి పెట్టకండి. తినండి, ఎంతో టేస్టీగా, ఎంతో ఈజీగా, పిల్లలకి నచ్చేలాగా పర్ఫెక్ట్ ఆలూ పులావ్ రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా తొందరగా ట్రై చేసి మీ పిల్లలకు కూడా లంచ్ బాక్సెస్లోకి పెట్టేసేయండి. హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి. ఎన్నో అమేజింగ్ రెసిపీస్తో మీ ముందుంటాను. మీ వైష్ణవి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.